హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం గురించి ఒక ముఖ్యమైన అప్డేటు బయటకు వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం 18,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయని సమాచారం వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకంపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను చేపడుతుండగా అది పూర్తయిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే మనకు ఈ యొక్క జూన్ నెలలోనే 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహిళలు కొన్ని ముఖ్యమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు పనిచేసే మొబైల్ నెంబరు సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండడం మంచిది. అలాగే ఒకే కుటుంబంలో ఒకరైనా ఇద్దరైనా లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న దరఖాస్తు చేసుకునే అవకాశంపై అధికారిక మార్గదర్శకాలు విడుదలైన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది. అందువల్ల ప్రభుత్వం ప్రకటించే నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధారు బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా అప్డేట్ అయి ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఈకేవీసీ ప్రక్రియ నిర్వహిస్తే వేలిముద్రలు సరిగ్గా పనిచేయడం అవసరం కావచ్చు. అలాగే ఆధార్కు మొబైల్ నెంబరు లింక్ అయి ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఆధార్లో ఉన్న పేరు ఒకే విధంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. అదేవిధంగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగు లేదా ఆధార్ సీడింగు పూర్తయి ఉందో లేదో నిర్ధారించుకోవడం మంచిది. ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఈ వివరాలు సక్రమంగా ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు కూడా సరిగ్గా నమోదై ఉన్నాయా లేదా అనే విషయాన్ని గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఒకసారి ధృవీకరించుకోవడం మంచిది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.